విద్యపైనే అభివృద్ధి ఆధారపడి ఉంటుందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని తెలిపారు. గురువారం ఆయన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని కొండమల్లేపల్లి శివారులో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, పేదలకు వీటిని అందించేందుకు పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళుతున్నదని, ఇందులో భాగంగానే నియోజకవర్గానికి 1 చొప్పున 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు 23,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగిందని, 29,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, 18,50,000 మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు విద్యతో పాటు అన్ని ఉచితంగా అందించాల్సిన అవసరం ఉందని, ఎక్కడ విద్య ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలో దేవరకొండకు తాగు, సాగునీటి సౌకర్యాలకు కృషి చేయడం జరిగిందని, ఎస్ఎల్బీసీ సొరంగం, పెళ్లిపాకల రిజర్వాయర్, నక్కలగండి, డిండి ప్రాజెక్టు కింద చింతపల్లి, గోపనపల్లి రిజర్వాయర్లు, 18 కిలోమీటర్ల లింక్ కెనాల్ పూర్తి చేయాల్సి ఉందని, దీని ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని, డిండి ప్రాజెక్టు పూర్తి అయితే రానున్న 2 ఏళ్లలో దేవరకొండ సస్యశ్యామలమయ్యే అవకాశం ఉందని చెప్పారు. నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యల పరిష్కారానికి తాను ముందుంటానని, పెళ్లిపాకల అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సమాజం బాగుపడాలంటే విద్య ఒకటే మార్గమని భావించి రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా 2,563 మంది విద్యార్థులు ఒకే చోట చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నదని చెప్పారు. కొండమల్లపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. పేమెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేదని, నల్గొండలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సైతం ఏర్పాటు చేయడం జరుగుతున్నదని, ఈ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలల మాదిరిగా బస్సులను విద్యార్థుల ఇళ్ల వద్దకు పంపించి బస్సుల ద్వారా వారిని పాఠశాలకు తీసుకువచ్చి తిరిగి ఇళ్ల వద్ద దింపడం జరుగుతుందని అన్నారు. అవసరమైన చోట దశల వారీగా పాఠశాలలను కట్టించడం జరుగుతుందని అన్నారు. నేరేడుగొమ్ములో 132/11 kV సబ్స్టేషన్ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మంత్రి ట్రాన్స్కో సీఎండీతో ఫోన్లో మాట్లాడి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నల్గొండ నుండి డిండి వరకు 324 కోట్ల రూపాయలతో 4 లైన్ల రహదారిని నిర్మిస్తున్నామని, దేవరకొండ నియోజకవర్గంలో 74 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద అవసరమైన వారికి వారం రోజుల్లో ఎల్ఓసీలు ఇప్పించడం జరుగుతున్నదని, దేవరకొండ నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ కింద 10 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆర్అండ్బి శాఖ ద్వారా రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి 13,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. ఈ వారంలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని మేలో పనులు చేపట్టనున్నామని తెలిపారు. అలాగే ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు బిల్డింగ్లు చేపట్టి పూర్తి చేస్తున్నామన్నారు. బ్రాహ్మణ వెల్లెముల ద్వారా 40,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, దేవరకొండ నియోజకవర్గానికి తాగునీటి సమస్యను తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా నీరు అందించే విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడతానని, అదేవిధంగా నేరేడుగొమ్మ 132/11 kV సబ్స్టేషన్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఒకే పాఠశాలలు అందరూ చదివే విధంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మిస్తున్నదని అన్నారు. అన్నిటికంటే విద్యాభివృద్ధి గొప్పదని, ఇన్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పూర్తయితే యూనివర్సిటీ వాతావరణం ఉంటుందని, 2,563 మంది పిల్లలు ఒకే దగ్గర చదువుకోవచ్చని, దేవరకొండ, కొండమల్లేపల్లిలను సమానంగా అభివృద్ధి చేసి రెండింటినీ విలీనం చేయడమే తమ లక్ష్యమని, అందుకే కొత్తగా వచ్చిన ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ సంస్థలను దేవరకొండ, కొండమల్లేపల్లి మధ్యలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఎంవీఐ ఆఫీసును మంజూరు చేయాలని, అలాగే 20 పడకల ఆసుపత్రి పూర్తి చేయాలని కోరారు. దేవరకొండ నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బంది ఉండదని, డిండి నుండి దేవరకొండకు నీరిచ్చే 90 కోట్ల రూపాయల ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని, దీన్ని పూర్తి చేసేందుకు సహకరించాలని, అలాగే దేవరకొండ జూనియర్ కళాశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసి జైపాల్ రెడ్డి పేరు పెట్టి విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. ఇదివరకే నియోజకవర్గంలో 5 కేజీబీవీలు, 5 మోడల్ స్కూల్స్ తీసుకురావడం జరిగిందని, కేజీబీవీలన్నింటికీ కాంపౌండ్ వాల్ తీసుకొచ్చామని,
పెళ్లిపాకల రిజర్వాయర్ రీడిజైనింగ్ అంచనాలతో కేబినెట్ అనుమతిస్తే నియోజకవర్గంలో సాగునీటికి ఇబ్బంది లేదని, నక్కలగండి ప్రాజెక్టుకు సంబంధించి అటవీ అనుమతులు క్లియర్ చేయించాలని, డిండి ప్రాజెక్టుకు గతంలో ఇచ్చిన జీవో ప్రకారమే పనులు చేపట్టాలని, నియోజకవర్గంలో హ్యామ్ రోడ్ల ద్వారా 70 కోట్ల రూపాయలతో పనులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, నేరేడుగొమ్మలో 132/11 kV సబ్స్టేషన్ మంజూరు దశలో ఉన్నందున తక్షణమే మంజూరు చేయించాలని, కొండమల్లేపల్లిలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించడం జరుగుతున్నదని, రెసిడెన్షియల్ విధానంలో 2563 మంది విద్యార్థులు ఒకే దగ్గర చదువుకోవచ్చని, చదువుతో పాటు వివిధ రకాల కార్యక్రమాలను కూడా ఈ పాఠశాలలో నేర్పించడం జరుగుతుందని, విద్యార్థిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని, ప్రత్యేకించి మారుమూల గిరిజన ప్రాంత విద్యార్థులకు కొండమల్లేపల్లి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈడబ్ల్యూఐడిసిఎస్ ఈ బాలప్రసాద్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, డిఈఓ, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంట్లో సింగరాజపల్లి కావచ్చు, గొట్టముక్కలు కావచ్చు, కృష్ణంపల్లి కావచ్చు, శివన్నగూడెం కావచ్చు, ఈ రిజర్వాయర్లు పూర్తయినాయి. మరొక 2 రిజర్వాయర్లు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి చింతపల్లి, ఒకటి 20 దగ్గర ఉన్నటువంటి కోపంపల్లి. ఈ 2 రిజర్వాయర్లను పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా లింకు 18 కిలోమీటర్లు మరి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక నూతన ఒరవడి. చిన్నతనంకి వెళ్ళి కుల మతాలకు అతీతంగా చదువుకునే రోజులనే ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, మైనార్టీ లేదు, ఓసీ లేదు, అందరం కలిసికట్టుగా మైండ్లలో వాళ్ళ బాడీలో అందరం మనం ఒకటేరా మనం అని చెప్పి విద్యార్థి దశ నుంచి రావాలని, అది కూడా అన్ని వసతులతోని యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ అంటే ఏం చేసినాం అంటే ఇంటర్నేషనల్ ఎందుకు పెట్టాం, అంతర్జాతీయ ప్రమాణాలతో 1000 మంది ఒకటేసారి డైనింగ్ హాల్ తినే విధంగా ఒకటేసారి క్రికెట్ గ్రౌండ్ కానీ, ప్లే గ్రౌండ్, ఫుట్బాల్ గ్రౌండ్స్ కానీ 2560 మంది స్టూడెంట్స్, స్టాఫ్ క్వార్టర్స్ కూడా అందులోనే ఉండి అన్ని విధాల వసతులతో దేశంలో ఎక్కడ లేని విధంగా, అసలు ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇది ఆలోచన కూడా చేయలేదు. మేము మా ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా మనము చదివిస్తే ఆ అబ్బాయి ఆ కుటుంబంతో పాటు ఆ గ్రామంతో పాటు అభివృద్ధిలో ఉంటుంది. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిండు. మీరు ఏం చేసినా సరే రాబో కాలంలో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి, అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చినట్టని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసిన మాట. దాన్ని ఇవాళ నిజం చేస్తూ మా ముఖ్యమంత్రి గారు ఇవాళ మేమందరం కూడా కట్టుబడి పనిచేస్తున్నాం. ఇక్కడ భువనగిరి మంచి ప్లేస్, మన మల్లెపల్లి దేవరకొండ మధ్యలో బాలునాయక్ గారు మంచి ప్లేస్ సెలెక్ట్ చేసి ఈ 2 టౌన్లు ట్విన్ సిటీస్ గా ఉన్నాయి. ఈ ఫ్యూచర్ లో 2 కలిసే విధంగా మంచి స్థలం ఎంపికల్లో కొద్దిగా ఆలస్యమైనా ఈరోజు పనులు కూడా మొదలైనట్టు లెక్క. ఈరోజు సాయంత్రంకి వెళ్ళి పనులు మొదలైతాయి. 15 నెలల్లో పూర్తి చేస్తాం. కస్తూర్బాకు కూడా కాంపౌండ్ వాళ్ళకు 80 లక్షలు శాంక్షన్ చేసుకుంటూ ఇప్పుడే వేదిక మీదకి వెళ్ళి నేరేడుగంలో మాకు లో వోల్టేజ్ తో మోటార్లు నడుస్తలేవంటే ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో మాట్లాడితే ఫైనాన్స్ డ్రైవ్ చేస్తూ త్వరలో శాంక్షన్ చేస్తానని చెప్పాను. అది 100-150 కోట్లతోని 130 సబ్స్టేషన్ కానీ 90 కోట్లతోని రేపు ముఖ్యమంత్రి గారిని మేము ఢిల్లీ ప్రాజెక్టు మీద నేను, రాజగోపాల్ రెడ్డి గారు, బాలునాయక్ గారు పోయి గెలవడం జరుగుతుంది. దాని పనులు వెంటనే వేగవంతం చేయాలని, సొరంగాన్ని 28 డిసెంబర్ పూర్తి చేపించి ఆ రోజు మేము పట్టుబట్టి సాధించుకుంటే మా పొట్ట మీద ఓటియాల ఆ సొరంగం పూర్తి అయితే ఇలా దేవరకొండకి ఇట్లా ఉంటుండే, అయ్యాల పచ్చగా ఉంటుండే. ఇటు మనకు రెసిడెన్షియల్ విధానంలో ఈ యొక్క భవనాన్ని, ఈ స్కూల్ని మనము ప్రారంభించుకోబోతున్నాం. దీనివల్ల మనకు సుమారుగా 2670 మంది స్టూడెంట్స్, అన్ని ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన పిల్లలు ఒకటే దగ్గర చదువుకోవడానికి అవకాశం అనేది కల్పించిన వాళ్ళం అవుతాము. అంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన విద్యను బ్రహ్మాండంగా బలోపేతం చేయాలనే ఆలోచనతోటే ఇవాళ మన దేవరకొండలో ఆ జూనియర్ కళాశాలలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నాం. త్వరలోనే వారి పేదల చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ ఎంపీ గారికి బాగా జ్ఞాపకం ఉండాలి, మనం ఆ రోజులలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో 5 జిల్లాలు ఎక్కడ రాలే, 5కు 5 కస్తూర్బా స్కూల్ తెచ్చుకున్నాం, 5కు 5 మోడల్ స్కూల్ కూడా తెచ్చుకున్నాం. ఎక్కడ జిల్లాలో మిగతా నియోజకవర్గాల అన్ని మండలాలు లేవు, కానీ మన మండలాల్లో ఆ రోజు తెచ్చుకున్నాం. దావన్నిటి కూడా ఈరోజు మనం పిల్లలు బ్రహ్మాండంగా ఇప్పుడే కస్తూర్బాకి మనం 80 లక్షల రూపాయలతోటి ఇవాళ దాన్ని మనం శంకుస్థాపన.
ఇవాళ కాంపౌండ్ వాల్స్ అన్నీ కూడా అన్ని కస్తూర్బా స్కూల్స్ కాంపౌండ్ వాళ్ళు ఇచ్చినారు. అందుకే ప్రభుత్వానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియదు. ఎందుకంటే హాస్టల్ కట్టినాం, వాటికి కాంపౌండ్ వాళ్ళు లేవు. కానీ ఈ టర్మ్లో మొత్తం అన్ని స్కూల్స్ కాంపౌండ్ వాళ్ళు కూడా ఇచ్చేసినాం. సో మన దగ్గర కూడా అన్ని స్కూల్స్ కాంపౌండ్ వాళ్ళు వచ్చినాయి. అందుకనే ఈ రకమైనటువంటి విద్యా వ్యవస్థ తీసుకురావడం ద్వారా ఇంకా పిల్లలు బాగా చదువుకోవడానికి, మాలాంటి మేము చదువుకున్న రోజుల్లో హాస్టల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. ఇంత గొప్ప గొప్ప ఆలోచన చేసి మరి విద్యావంతులు చేయడం ద్వారా మనకి ఇచ్చి ఎన్ని అభివృద్ధి చేసినా ఈ అభివృద్ధి ఇంపార్టెంట్. ఇక ఆఖరికి మీకు, నాకు, పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, మంత్రి గారికి, జిల్లాకు, రాజగోపాల్ రెడ్డి గారికి, మిగతా అందరికి ఒకటి, మనం ఎస్ఎల్బీసీని పూర్తి చేయడానికి మీరు చేస్తున్నట్టు కృషి మనం అందరం కలిసి చేస్తున్నాం. దాన్ని ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు. ఇప్పటికి కూలిపోతే కూడా మీరు మళ్ళీ కూడా బ్లాస్టింగ్ సిస్టంలో ఇక్కడ నుంచి దాదాపుగా 100-150 మీటర్లు ఇప్పటికే వెళ్ళిపోయింది, దాదాపు 200 మీటర్లు పోయింది అంటున్నారు.